ఇప్పటి నుంచైతే హెచ్-1బీ లాటరీ సిస్టమ్ తీసేసారండి. ఇప్పుడు మొత్తం హెచ్-1బీ ఇష్యూ చేయాలి అంటే వేజ్ లెవెల్‌ని ఫాలో అవ్వాల్సిందే. అవి కూడా డివైడ్ చేశారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 1 కిందకి ఎవరొస్తారు, లెవెల్ 2 కిందకి ఎవరొస్తారు, లెవెల్ 3 కిందకి ఎవరొస్తారు, లెవెల్ 4 కిందకి ఎవరొస్తారనేది క్యాజువల్‌గా అంటే హైయెస్ట్ సాలరీని బేస్ చేసుకొని వాళ్ళు లెవెల్ 4లో పెడుతున్నామన్నారు గదా! సో, ఒక్కొక్క స్టేట్‌కైతే ఒక్కొక్క కౌంటీకి ఒక్కొక్క సాలరీస్ ఉంటాయి గదా! ఏ స్టేట్‌కి ఏది మాక్సిమం సాలరీ అనేది ఇంకా నాట్ యెట్ డిసైడెడ్. దాని గురించి ఒకసారి డీటెయిల్స్ నీకు ఫర్దర్ వీడియోలో ఇస్తాను. అండ్ వన్ మోర్ ఏంటంటే, అమెరికాకొచ్చే వాళ్ళలో 70% పీపుల్స్ ఇండియన్సే ఉన్నారు అని ఒక అంచనా అయితే ఉంది గదా! ఇక మీద నుంచి ఎవరైనా అంటే 2026-2007 హ్మ్. 27 మధ్యలో అమెరికాకి రావాలి అంటే హెచ్-1బీ లాటరీ సిస్టమ్ లేదు. కంపల్సరీ వేజ్ లెవెల్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఇది అఫీషియల్‌గా డిసెంబర్ 29థ్ అయితే ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేస్తారు. 2 మంత్స్ తర్వాత ఇంపాక్ట్ అవుతది. అంటే మార్చి అంటే మార్చ్‌లో ఇంపాక్ట్ అవుతది. దీని గురించి అయితే ఒక ఫుల్ వీడియో తీస్తాను. ఫుల్ వీడియోలోకెళ్ళిపోదాం.